ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. అల్ఫయు ఓమేగయు నేనే, అనగా ఆదిలో ఉన్న దేవుడను అంతమై ఉన్నటువంటి దేవుడను నేనే. గడిచిన కాలములోను రాబోచున్న కాలములోను భవిష్యత్తులోను జరిగి ఉన్న కాలములోను అన్నిటిలోనూ ఉండువాడను నేనే. నేను సర్వాధికారినగు దేవుడునని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేనికోసరము ఎదురు చూస్తున్నామంటే సర్వాధికారి అయిన దేవుని కోసరము, పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళు దేవుడని మనము ఆయన కోసరము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నమ్మకమైనటువంటి సాక్షి, మన కోసరము నమ్మకమైన సాక్షిగా ప్రభువైన క్రీస్తు వారు ఉన్నారు. మృతులలో నుండి మొట్టమొదటిగా లేచినటువంటి దేవుడు. ఇక ఎవ్వరునూ కూడా ఆయనలాగా మరణించి మృతి చెంది సజీవునిగా లేచిన వారు ఎవరునూ లేరు. భూమిలో ఉన్నటువంటి అధిపతులకు, అధికారులకు ఆయన అధిపతి అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు సమృద్ధిగా కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను గూర్చి ప్రభువైన క్రీస్తు వారు సాక్ష్యము చెప్పుచున్నారు. నమ్మకమైనటువంటి సాక్షి, మృతులలో నుండి లేచినటువంటి వాడు, సజీవుడైనటువంటి దేవుడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ఈ లోకంలో మనలను ప్రేమిస్తున్నామని నటించుచున్న మనుష్యులను చూసి ఉన్నారు. వారి ప్రేమ వ్యర్థమే. మనకు ధనముందను, ఆస్తి ఉందను, మనకు పలుకుబడి ఉందను మనలను ప్రేమించినట్లుగా మన ముందు నటన చేస్తారు. ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యర్థమైనది. కానీ మనలను ప్రభువైన క్రీస్తు వారు ప్రేమించి ఉన్నారు. నిన్ను నన్ను, నరకానికి పాత్రులమైనటువంటి నిన్ను నన్ను అట్టి నరకాగ్ని నుండి పైకి లేవనెత్తి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినటువంటి ప్రభువైన క్రీస్తు వారికి మనము ఎంతైనా రుణస్థులమై ఉన్నాము. లోక సంబంధమైన మనుషుల ప్రేమకు, దేవుని ప్రేమకు ఎంత వ్యత్యాసము, ఎంత తేడా ఉన్నదో గమనించండి. మన కొరకు ఎవరైనా ప్రాణము పెట్టగలరా అంటే అది ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను మనలను చేసి ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై మేఘములను తన వాహనములుగా చేసుకొని వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము, ప్రతి కనులను ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును కూడా యేసు క్రీస్తు మరలా వచ్చుట చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఈ వాక్యము సత్యమై ఉన్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదియు అంతమై ఉన్నటువంటి ప్రభువైన క్రీస్తు వారిని నీవు కలిగి ఉండాలని ప్రభువైన క్రీస్తు వారి పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. ద రెవల్యూషన్ చాప్టర్ 1. I am the Alpha and the Omega, said the Lord God, He who is and who was and who is to come, the Almighty. Praise the Lord. Amen. And from Jesus Christ, the faithful witness,
the firstborn from the dead, and the Prince of the kings of the earth. To him who loves us and has washed us from our sins in his blood. Praise the Lord. And made us kingdom possessed to his God and Father. To him be the glory and the might to the ages of ages. Amen. Praise the Lord. Behold, he comes with the clouds, and every eye shall see him, and they which have pursued him, and all the tribes of the land shall wail because of him. Yea, Amen. Praise the Lord. Amen. I am the Alpha and the Omega, saith the Lord God. Amen. Praise the Lord.